మనకి స్తోత్రం కలుగును గాక. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఈ కార్యక్రమానికి వారం వారము తప్పకుండా చూస్తూ, అలాగనే మరి చాలా స్థలాల నుంచి, గ్రామాల నుంచి దేవుని బిడ్డలు అన్ని వింటున్న వారు మరి వాక్యములు విని మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి అందరికి వందనాలు. తప్పకుండా మరి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముందున వాక్యములు వెళ్దాము. దయచేసి దూరంగా అక్కడక్కడ ఉన్నవారు టీవీ దగ్గరికి రండి, ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని తలవంచండి. కృపాసత్య సంపుడమైన మా ప్రియ పరలోక తండ్రి, సకలాసమున కానుభూతులైన మా యేసురాజా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయమందు ప్రభువా, ఇక టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా అంత్యకాల త్రిదూత వర్తమానం అనే కార్యక్రమాన్ని మరి ఇంతవరకు మీరు నడిపించుకుని వచ్చారు, సహాయం చేశారు, మీకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న బిడ్డలను మరి స్పాన్సర్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమంలో అనేకమైన ప్రవచన గ్రంథం యొక్క పాఠములు మరి వాక్యములు సంఘముల గురించిన విషయాలన్నీ నేర్పించమని యేసుక్రీస్తు దేవ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయమందు వీళ్ళారా గడిచిన వారంలో మనము మరి ప్రకటన గ్రంథంలో వచ్చిన 7 సంఘముల యొక్క ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 సంఘములు, 7 కాలములు, అలాగనే అప్పుడున్న మరి విశ్వాసులు, అప్పుడున్న ప్రజల యొక్క పరిస్థితి, వాస్తవ పరిస్థితుల గురించి మనము తెలుసుకుంటున్నాం. ఈ యొక్క మొదటి యొక్క 4 సంఘాలు ఎఫెసీ, స్మరణ, పెర్గము, తుయతైర 4 సంఘముల గురించి చూసినప్పుడు 4వ సంఘం యొక్క తుయతైర సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడినప్పుడు, నేను వచ్చే వరకు నమ్మకముగా ఉండము, నేను వచ్చే వరకు నమ్మకముగా ఉండము, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొనుము. కనుక దేవుడు నీకు ఏదైతే రక్షణ ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీకు కృపించాడో, ఏదైతే దేవుడు తన వాక్యమును నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు గట్టిగా నమ్మకముగా పట్టుకుని ఉండాలి. ఒకవేళ మరి నమ్మిన నమ్మకానికి సాతానుడు వాటి నుంచి తప్పించడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేన్ని కూడా నువ్వు మరి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యం పట్ల, వాక్యము నీ నోటి వద్ద ఉన్నది, నీ హృదయంలో ఉన్నది కనుక నీవు అది విశ్వసించు, ఈ వాక్యమును గట్టిగా పట్టుకోవాలి. కనుక ఈ యొక్క 7 సంఘాల యొక్క 7 కాలాల గురించి మనం చూసినప్పుడు, మనం ఇప్పుడు దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఉన్నాం. అంటే యేసు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళాడు, తప్పకుండా తిరిగి వస్తాడు. అయితే వచ్చినప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తాడు? సంఘము. కనుక సంఘమే చాలా మరి ప్రాముఖ్యమైనది ఘట్టంగా మనం చూస్తున్నాం. సంఘము తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభువు వారు వస్తూ ఉన్నాడు. అయితే సంఘము ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి, ఏ రీతిగా నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి బైబిల్ యొక్క పునాది మీద నిలబడి ఉండాలి, బైబిల్ పునాది ఆరాధన మీద ఉండాలా అన్న విషయాలు మనము ఈ యొక్క గ్రంథ ప్రవచన పాఠాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చూస్తే, ఇప్పుడు మన సార్దిక్ సంఘముల గురించి మనం చూస్తున్నాం. ఇది 1517 నుంచి ప్రారంభమై 1798 వరకు ఈ మధ్య కాలంలో ప్రొటెస్టెంట్ కాలంగా మనం చూస్తున్నాం. ప్రొటెస్టెంట్. మరి ఇప్పుడు మనం ఉంటున్న మన సంఘానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ సంఘం పేరు? చాలా మంది అంటారు ఆయా డినామినేషన్, ఆయా సంఘాల పేర్లు చెప్తారు. కానీ ప్రపంచంలో ఉంటున్న ఏకైక రోమన్ కాథలిక్ చర్చ్ ఒక సంఘము. రోమన్ కాథలిక్ చర్చ్ నుంచి బయటకు వచ్చి సంఘముగా స్థాపించుకొని బైబిల్ పునాది మీద ఉంటాము, బైబిల్ వాక్యం మీదనే మేము నిలబడి ఉంటాము, బైబిల్ వాక్యమే మాకు ఆధారము అని చెప్పి బయటకు వచ్చి, అది కాదనుకొని బయటకు వచ్చిన సంఘాలు స్థాపించుకున్న ఇప్పుడు ఉన్న రోమన్ కాథలిక్ చర్చ్ కాకుండా మిగతా బయట ప్రపంచంలో ఎన్ని చర్చిలునే వాటన్నిటిని ప్రొటెస్టెంట్ చర్చ్ అంటారు. ప్రొటెస్టెంట్ చర్చ్ అంటారు. అంటే మరి తిరుగుబాటుదారుల యొక్క సంఘము. ఎవరు తిరుగుబాటు చేశారు? పోపుతో, రోమన్ కాథలిక్ సంఘముతో వీరు తిరుగుబాటు చేసి బయటికి వచ్చారు. వారిలో మార్టిన్ లూథర్ గారు ఉన్నారు, అలాగనే కల్విన్ గారు ఉన్నారు, అలాగే మైకల్ హస్సీ గారు ఉన్నారు, అలాగనే విలియం గారు ఉన్నారు, అలాగనే వెస్లీ గారు ఉన్నారు, అలాగనే మిల్లర్ గారు ఉన్నారు. వీరందరూ కూడా ఒక్కొక్క నమ్మకానికి, అంటే అప్పుడు దాకా ఈ యొక్క పోపు యొక్క పరిపాలన కాలంలో బైబిల్ సంఘం అంతా కూడా పోపు చేతుల్లోకి వెళ్ళిపోయింది. పోపు చెప్పిందే వాక్యము, పోపు చెప్పిందే వేదముగా. అసలు బైబిల్ పునాది, బైబిల్ నమ్మకాలే లేవు. ఎవరైనా సరే
బైబిల్ ప్రకారం జీవిస్తే, బైబిల్ ప్రకారం నడిస్తే వారికి నేను మరణ శిక్ష విధిస్తాను. ఇంకోటి ఏం తెలుసా, బైబిల్లో ఉంచిన 7వ దిన విశ్రాంతి దినాన్ని ఎవరైనా చేస్తే వారికి మరణ శిక్ష విధిస్తాను. నేను పెట్టిన మరి వారంలో మొదటి రోజైన ఆదివారము, అది మా యొక్క గుర్తు, మా అథారిటీ, అది మా అధికారము, అది మా గుర్తు, అది మాకు మరి గుర్తుగా మీరు ఆచరించడం వల్ల ఆ మర్యాదలు, ఆ గౌరవప్రదాలన్నీ మాకు వస్తాయి అని పోపు తన సొంత అధికారంతో, దేవుడు మాత్రం అతనికి అధికారం ఇవ్వాల, తన సొంత అధికారంతో ఇచ్చాడు. కానీ ఈ యొక్క పోపుకి ఇచ్చిన అధికారం ఎవరయ్యా అంటే దేవుడు మాత్రం ఇవ్వలేదు, దేవుడు మాత్రము ఇవ్వలేదు. ఇదంతా కూడా సాతాను యొక్క కుట్ర. నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే అనేక లోకంలో అమ్మ దేవతలు, అక్క దేవతలు ఉన్నారు కాబట్టి తీసుకొచ్చేసి అమ్మ దేవతను మరియమ్మ దేవతగా పెట్టేశారు. ఏ విగ్రహాన్ని చేసుకోనకూడదని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంటే ఆ చర్చి నిండా, ఇంటి నిండా బొమ్మలతో, విగ్రహాలతో నింపేసి ఉన్నాడు. చర్చి మీద విగ్రహాలు, చర్చి లోపల విగ్రహాలు, బయట విగ్రహాలు, ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాలను చేయకూడదు నీకు ఆజ్ఞ. కనుక దేవుని యొక్క ఆజ్ఞను మీరంప చేసి, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎగ్నిస్ట్ గా పనిచేయటమే సాతాను యొక్క లక్ష్యము, సాతాను యొక్క క్రియ. ఆ క్రియలను సాతానుడు ఈ యొక్క సంఘాన్ని మరి పనిగట్టులుగా వాడుకొని ప్రపంచమంతటిని కూడా మరి తన వైపు, తన వాక్యమును దేవుని యొక్క వాక్యం కాకుండా తన సొంత సిద్ధాంతం వైపు తీసుకుని వచ్చేసాడు. కనుక ఈ సంఘ కాలాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, మరి ప్రొటెస్టెంట్ కాలముగా మనం చూస్తున్నాం. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వాళ్ళు ఏ రీతిగా బయటకు వచ్చారు. ఇక్కడ మనకి 1170లో బైబిలే మనకు ఆధారమని జాన్ వైక్లిఫ్ గారు ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. మరి మీరు చెప్పే సిద్ధాంతం కాదు, బైబిల్ చెప్పే సిద్ధాంతం. బైబిల్ చెప్పే సిద్ధాంతము, ఆచారం, నమ్మకాలే అది కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్ కాదని మరి జాన్ వైక్లిఫ్ గారు ఆయన వచ్చాడు. బైబిల్ మనకి ఆధారము, మీరు ఆధారం కాదు, మనుషుల నమ్మకాల సిద్ధాంతం కాదని వచ్చాడు. 1517లో కృప ద్వారా మనకి రక్షణ. అప్పుడు దాకా రక్షణ ఎవరి వాళ్ళ? పోపు ఇవ్వాలా? పాపాలు ఎవరు క్షమించాలా? పోపు గారు క్షమించాలా? పోపు గారే అక్కడ చనిపోయిన ఆత్మల పరలోకానికి వెళ్ళటానికి ఇతనే పంపించాలా? చూసారా? కనుక ఇలాంటి నమ్మకాల సిద్ధాంతాలు ఉన్న రోజుల్లో మీ ద్వారా రక్షణ నాయన, కృప ద్వారే మాకు రక్షణ అని మార్టిన్ లూథర్ గారు మరి ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ బయటకు వచ్చారు. 1555లో స్వచ్ఛ ద్వారా దేవుని ఎదుకు రావటము, ఎవరు బలవంతం చేస్తే రావటం కాదు, స్వతంత్రంగా దేవునికి దగ్గరకు రావటము. అప్పుడు దాకేంటి? బలవంతము, ఒకరి మీద మతము రుద్దటము, వాడిని పీడిస్తము, పట్టటము, రాకపోతే వాడిని వేరు చేయటము, బాధ పెట్టడం, కష్టపెట్టడం, ఇలాంటిది ఉన్నది. అలా కాదు, స్వతంత్ర ద్వారా దేవుని దగ్గర రావటం అని చెప్పేసి మరి దేవజనుడైన కాల్విన్ గారు ఆ యొక్క సిద్ధాంతం తీసుకుని బయటకు వచ్చారు. 1650లో ముంచుట ద్వారా బైబిల్ యొక్క నిజమైన బాప్తిస్మని మరి బాప్తిస్మ యొక్క మరి బాప్టిస్ట్ చర్చ్ సంఘకర్త అయిన విలియమ్స్ గారు తీసుకొని వచ్చారు. అప్పుడు దాకా మరి బైబిల్ ముంచుట ద్వారా బాప్తిస్మ అయితే మరి రోమన్ కాథలిక్ చర్చ్ చిలకరింపు బాప్తిస్మం తీసుకుని వచ్చింది. చూసారా? సంఘం ఏ రీతిగా మరి ప్రశ్న పట్టించారో, ఏ రీతిగా భ్రష్టత్వానికి తీసుకెళ్లాడో సాతానిక ఏజెంట్లు. కనుక ప్రియమైన వారులారా, మనం ఈ విషయాన్ని గ్రహించకపోతే మనం ఎక్కడున్నాము అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రీతి యొక్క పద్ధతులను తీసుకొని వచ్చాడు. అయితే నిజమైన ఉంచుడు ద్వారా బాప్తిస్మని బ్యాప్టిస్ట్ చర్చ్ మరి సంఘకర్త మరి విలియం గారు ఆ యొక్క సిద్ధాంతం తీసుకొని బయటికి వచ్చాడు. తర్వాత 1705లో యేసు క్రీస్తే మన అధిపతి అని దాచిన వెస్లీ గారు అలాంటి మనకి ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. యేసు క్రీస్తే మన అధిపతి నాయకుడు కాదు, మన అధిపతి మన లీడర్ కాదు, మన అధిపతి మన యొక్క ఫాదర్ కాదు, మన అధిపతి మన పోపు కాదు. యేసుక్రీస్తు వారే అధిపతి. ఆయన సర్వం మీద అధికారం కలిగిన వాడు, ఆకాశం భూమి సర్వం మీద ఆయన అధికారం కలిగిన వాడు అని చెప్పేసి అలాంటి సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. 1844లో క్రీస్తు రెండవ రాకడ గురించి లోకమంతటిని ప్రకటన చేసిన మరి విలియం మిల్లర్ గారు 1844లో యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మరి ఆ యొక్క వాక్యాన్ని బయటకు తీసుకుని వచ్చారు. కనుక ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క సమయంలో మనం చూసినప్పుడు
బైబిల్ యొక్క మరి ప్రొటెస్టెంట్లు అనేక ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. 1844 తర్వాత 1844, 60 మధ్య కాలంలో దేవుడు మరొక సిద్ధాంతాన్ని బయటకు తీసుకుని వచ్చాడు. అప్పుడు దాకా రోమన్ క్యాథలిక్ పోపు గారు పెట్టిన ఆదివారం యొక్క ఆరాధన దాన్ని తీసుకొని లోకమంతటిని తీసుకొని ఇలా చేస్తున్నారు. తిరిగి దేవుడు మరి జేమ్స్ వైట్ ద్వారా మరి ఎలెన్స్ వైటమ్మ గారి ద్వారా దేవుడు మరలా తిరిగి 1844, 60 ఆ మధ్య కాలంలో దేవుడు మరొక వాక్యాన్ని తీసుకొని మరొక సిద్ధాంతాన్ని తీసుకొని మరి ఏదైతే తప్పిపోయారో విడిచిపెట్టేశారో, ఏదైతే దేవునికి ప్రాముఖ్యమైన ఆరాధనగా ఆఖరిగా ఉందో మరి 7వ దిన విశ్రాంతి దినాన్ని 1860లో మరి 7వ దిన విశ్రాంతి దినము చేయాలి అని చెప్పేసి 7వ దిన సంఘాన్ని ప్రారంభం చేశారు. 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ 1860లో మరి 40 మంది కలిసి ఒక చిన్న గ్రూపుగా సంఘముగా కూడి చేశారు. ఈ రోజున 150 సంవత్సరాలు దాటింది. ఈ 150 సంవత్సరాల కాలంలో 218 దేశాల్లో 17 మిలియన్ల ప్రజలు ఈ రోజున 7వ దిన విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు అంచు దినాల్లో ఆఖరిలో అనేకమైన ప్రొటెస్టెంట్లు ఆఖరి రిఫార్మేషన్ ప్రొటెస్టెంట్లు తీసుకొని వచ్చారు ఈ యొక్క 7వ దిన విశ్రాంతి దినము. ఇది మరి ప్రవచన గ్రంథంలో ఉంది కనుక ఈ 3 దూతల వర్తమానంలో ఒక వర్తమానం కనుక సృష్టికర్తగా ఆరాధన చేయాలి. సృష్టికర్త ఆరాధనకు గుర్తు 7వ దిన విశ్రాంతి దినము. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నాకును మీకును మధ్య విశ్రాంతి దినము గుర్తుగా ఇచ్చి ఉన్నాను. అది గుర్తు. నేను మీ దేవుడని మీరు నా ప్రజలని. నాకు మీకు మధ్య గుర్తు ఏంటంటే విశ్రాంతి దినమేనని. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము, నిర్గమకాండము 31వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఇది నా గుర్తు అని చెప్పాడు. వాక్యం అన్ని కూడా క్షుణ్ణంగా రాసుకోండి, చదవండి. తర్వాత నేను ఏదో చెప్తున్నానని కాదు, లేకపోతే ఏదో బోధిస్తున్నానే కాదు, ఈ చెప్పే వాక్యానుసారంగా చరిత్రానుసారంగా ఉన్నాయో చరిత్ర చదవండి, బైబిల్ వాక్యం చదవండి, ప్రవచన గ్రంథ పాఠాలు చదవండి. చదివితేనే కానీ అర్థం కాదు ప్రియమైన వారు దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క సార్థిక సంఘము మరి సార్థిక సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ సార్థిక సంఘమును గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ క్రియలు నా ఎదుట సరైనదిగా కనబడట్లేదు. అప్పుడాక క్రియలు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయింది, మరి పనులు మారిపోయింది. తిరిగి దేవుడు ఈ సంఘాన్ని మరో దేవుడు అంటున్నాడు, నీ క్రియలు సరిగా చేసుకో, నీ జీవితాన్ని సరిగా మలుచుకో, నీ సంఘాన్ని సరిగా దేవుని యొక్క వాక్యం మీద కట్టేటట్టుగా చేసుకో. మానవుల యొక్క సిద్ధాంతాల మీద, మానవుల యొక్క ఆచారాల మీద, మానవుల యొక్క మరి నమ్మకాల మీద నీ సంఘము, నీ నమ్మకము, నీ సిద్ధాంతం కట్టబడి ఉందేమో. అలా కాకుండా ఇదిగో బైబిల్ యొక్క వాక్యానుసారంగా, బైబిల్ యొక్క ఆధారానుసారంగా, బైబిల్ పునాది మీద నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని కట్టుకో. దేవుడు అనేకమైన ప్రొటెస్టులు లేపాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సిద్ధాంతాన్ని తీసుకొని, ఒక్కొక్క నమ్మకాన్ని తీసుకొని, ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని మరి లోకంలో వచ్చారు. వారు ఈ రోజు లేకపోతే, వారు అప్పుడు ఆ యొక్క ప్రొటెస్టెంట్లు నాయకులు ఆ రోజున లేకపోతే ఈ రోజు మనం ఎక్కడ ఉండే వాళ్ళము. కానీ దేవుడు తన యొక్క సమయం కాలంలో దేవుని చేతిలోనే కనుక దేవుడే ఆ తగిన సమయం ముందు మరి తన బిడ్డలను ఏర్పాటు చేసుకుని లేపి తన సువార్తను ఒక్కొక్క కాలంలో ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాము. కనుక మనము మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి మరి 13వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘం కాలంలో మనం చూస్తే మరి 1798 తర్వాత మిషనరీ కాలంగా చూస్తున్నాం. మిషనరీ కాలము. ఏ కాలము? మిషనరీలు ప్రారంభమయ్యారు 1798 వరకు. బైబిల్, దేవుని యొక్క వాక్యం, బైబిల్ ఎవరు చదవకూడదు, బైబిల్ ఎవరు చేతిలో ఉండకూడదు, మేమే చదవాలి, మేమే దీన్ని బోధించాలి. ఎందుకంటే మేము పరిశుద్ధులమని చెప్పుకుంటున్న ఒక మత వ్యవస్థ, సంఘము, రాజ్యము రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ బైబిల్ బయటికి తీసుకొని రాలేదు. దేవుడు చెప్పిన సమయము ఏది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో 3.5 సంవత్సరాల ప్రవచన కాలం, అనగా 1260 సంవత్సరాలు ఈ రాజ్యానికి రాజ్యాధికారం, మతాధికారం చేస్తుంది ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అని, ఈ యొక్క పోపు యొక్క రాజ్యం చేస్తుందని దేవుడు ఈ రాజ్యాల గురించి ముందే క్రీస్తు పూర్వ 600వ శతాబ్దంలో చెప్పాడు. క్రీస్తు శకం 538లో వీళ్ళు బయటకు వచ్చారు. కనుక ప్రియమైన దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రజలు,
దేవుని యొక్క విషయాలను మనం గ్రహింపులోకి రావాలి, మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే, చరిత్ర మనం తెలుసుకోకపోతే మనము చరిత్రహీనులైపోతాము. ఏదో ఏదో కాకమ్మ కథలు, ముచ్చట్లు, లేకపోతే ఏదో ఉపమానాలు, ఏదో కథలు, ఆయమ్మ పూయమ్మ ఈ చెబితే సరిపోదు. అంత్య దినాలలో వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చరిత్ర ఆధారం నుంచి, మరి బైబిల్ యొక్క ఆధారం నుంచి, బైబిల్ చరిత్ర చెప్తుంది, చరిత్ర నుంచి ఆధారం నుంచి, సంఘ చరిత్ర నుంచి ఈ వాక్యాలను తీసుకుని రావాలి. సంఘం ఎక్కడ జారిపోయింది, ఎక్కడ తప్పులో కాలిపోయింది, ఏ కాలంలో సంఘము ఎటు మలచబడింది, తిరిగి దేవుని యొక్క వాక్యంలో రావాల్సిన అవసరత, దేవుని యొక్క బైబిల్ ఆరాధనలోకి రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ఈ కడవ దినాలు. అలా రాకపోతే దేవుని యొక్క రెండో రాకడలో ఈ సంఘము పరిశుద్ధము గాను, ఈ సంఘము కళంకం లేనిది గాను, ఈ సంఘము పవిత్రంగా ఉండాలి. వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా ఆజ్ఞ అతిక్రమంలో ఉంటే, ఆజ్ఞ యొక్క అతిక్రమం ఉంటే అలాంటి సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళడు. అయితే ఈ రోజు ప్రపంచమంతా కూడా మరి యేసు గ్రంథంలో చెప్పినట్టుగా ఒక స్త్రీని మరి ఒక పురుషుని 7 స్త్రీలు పట్టుకొని మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకుంటే చాలు అంటున్నారు. అంటే 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా ఇల్లు మేమే తాగుతాం, మా పనులు మేమే చూసుకుంటాం, మా సంపద మేమే చూసుకుంటాం, కానీ నీ పేరు మాత్రం మా మీద పెట్టి మా నిందను తొలగించమంటున్నారు. చూసారా? అంత్య దినాల్లో, ప్రభు రెండో రాకడ దినాల్లో వీరు బైబిల్ యొక్క సిద్ధాంతమైన, బైబిల్ యొక్క మరి నమ్మకాలపైన, బైబిల్ యొక్క పునాదులపైన వీళ్ళు ఉండరు. వారు స్త్రీ అనగా 7 స్త్రీలు అనగా 7 సంఘాలు, 7 సంఘాలు, 7,000 సంఘాలు, వేలకు వేల సంఘాలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళన్నీ చెప్పే మాట ఒకటే, మన్నం మేమే తింటాం. అంటే మన్నం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఆహారం అనగా వాక్యము, ఈ వాక్యమే మాకు ఆహారము. మా వాక్యం మేమే బోధించుకుంటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం. బట్టలు అనగా, బట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నది? బట్టలు రక్షణకు సాదృశ్యం ఉంది. యెషయా గ్రంథంలో చెప్తారు కదా, నీవు మాకు రక్షణ వస్త్రములు ధరింప చేసి ఉన్నావు. రక్షణ వస్త్రం అనగా రక్షణ, రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. కనుక మా రక్షణ మేమే ఇచ్చుకుంటాం, మా వాక్యం మేమే బోధించుకుంటాం. కానీ ఎవరి సంఘం అంటే యేసు ప్రభు సంఘం, పేరు మాత్రం యేసయ్యది. బైబిల్ కి, యేసయ్యకి, వీళ్ళ ఆచారాలకి, నమ్మకాలకి ఎటువంటి ఉండదు. అందుకని యేసు ప్రభు వచ్చేటప్పుడు అదే చెప్తాడు, ఆ దినమున అనేకులను చూచి నేను దయ్యాలు వెలగొట్టాం, అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, మహాచక్రియలు చేశాం, అవి చేశాం అంటే ప్రభు అని చెప్తాడు. ఒకే ఒక మాట చెప్తాడు, అక్రమము చేయవారారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, నా యుద్ధ నుండి పోండి అంటాడు. అక్రమము చేయవారారా బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పే అక్రమము, బైబిల్ చెప్పే నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే అక్రమము, ఆజ్ఞ అతిక్రమే అక్రమము. కనుక దేవుడు బైబిల్ అంతా కూడా 40 మంది భక్తుల చేత దేవుడు 1600 సంవత్సరాలు బైబిల్ రాపిస్తే, సృష్టికర్తని దేవుడు పరమ తండ్రి పరలోకాన్ని దిగివచ్చి మోసేకు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు రాసి ఇచ్చాడు. దేవుడు ఉన్నంత రోజులు, ఈ భూమి ఆకాశం ఉన్నంత రోజులు ఆ 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞ, 7వ దిన విశ్రాంతి దినపు ఆజ్ఞ. నిర్గమకాండం 20:8 11 ఉంటున్న బైబిల్ యొక్క ఆ సృష్టికర్త ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞను తొలగించారు ఈ రోమన్ కాథలిక్ పోప్ చర్చి వారు. వీళ్ళ వెనకాల దేవుడు కాదు ఉన్నది, వీళ్ళ వెనకాల సాతానిక కుట్ర, సాతానిక మోసము. కనుక దేవుని యొక్క మరి పనిని, ఆరాధన మార్పు చేయడానికి వాడు ఈ రీతిగా పని చేశాడు. కనుక దేవుని యొక్క ఆరాధన ఏ రీతిగా ఉన్నదో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో ఉంటున్న మనము 18వ శతాబ్దంలో 1798లో మరి బైబిల్ ప్రవచనం ఏ రీతిగా చెప్పబడిందో అదే రీతిగా రోమన్ కాథలిక్ పోప్ యొక్క అధికారము 1798లో ఫ్రాన్స్ విప్లవకారుడైన నెపోలియన్ వచ్చేసి పోప్ పయేస్ని 1798లో మరి రోమాకు వచ్చి బంధించి తీసుకెళ్లి ఫ్రాన్స్ చెరసాలలో పడేశాడు. ఎప్పుడైతే పడేశాడో అప్పుడు రోమన్ కాథలిక్ చర్చ్ యొక్క రాజ్యాధికారం, మతాధికారం రెండు ఏదైతే ఉందో దానిని అతను రాజ్యాధికారం కోల్పోయారు. అప్పుడు దాకా ప్రపంచమంతటిని 1260 సంవత్సరాలు రాజ్యాధికారము, మతాధికారము చేసిన ఈ సంఘము, ఈ యొక్క రాజ్యము ఇప్పుడు రాజ్యాధికారం పోయింది. అందుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం దయచేసి తీయండి. 13వ అధ్యాయము 3వ వచనాల్లో చూస్తే అప్పుడు ఈ రాజ్యానికి, ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క మరి పోపుకి చావు దెబ్బ తగిలినట్టు ఉంటుంది అని చెప్పేసి బైబిల్ రాయబడి చదవండి. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. 1798లో ఈ మృగానికి, ఈ మృగ రాజ్యానికి, ప్రపంచ సామ్రాజ్య రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఏకైక రాజ్యానికి చావు దెబ్బ తగిలింది. ఎప్పుడు తగిలింది? 1798లో. 538లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ యొక్క రాజ్యంలో వచ్చేసి 1798లో రాజ్యాధికారం పోగొట్టుకుంది. ఈ మధ్య కాల సంవత్సరాల్లో మరి మనం చూస్తే 1260 సంవత్సరాలు, ఈ 1260 సంవత్సర కాలము ఈ ప్రపంచాన్ని ఆ రాజ్యం పరిపాలన చేస్తుందని దేవుడు ముందుగానే క్రీస్తుపూర్వం 600 శతాబ్దంలోనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, గమనించారా? దేవుడు ముందు జరిగేవి, భవిష్యత్తులో జరిగేవి, ఇంకా ముందు జరిగేవన్నీ కూడా దేవుడి ప్రవచన గ్రంథాల్లో చెప్పాడు. కనుక ఈ మృగరాజ్యము ఆ చావు దెబ్బ తగినట్టు ఉండేను, కానీ ఏమవుతుంది? ఆ చావు దెబ్బ మానిపోయాను. చావు దెబ్బ మానిపోయింది. రాజ్యాధికారం పోయింది, కానీ ఇంకేముంది? మతాధికారం ఉంది. మతం మీద అధికారం ఉంది. 129 ఎకరాల్లో ఉంటున్న రోమన్ సిటీ, రోమన్ కాథలిక్ పట్టణము, ఆ వాటికన్ సిటీ, రోమన్ వాటికన్ సిటీ 129 ఎకరాలు ఉంటున్న సిటీ. ఈ రోజు పోపు ఏ దేశంలో వెళితే ఆ దేశంలో ఆ దేశ రాజ్యాధి మతాధికారము, ఆ దేశంలో రాజ్యాధి నాయకులు, మతాధి నాయకులు అందరూ కూడా ఆయన కాళ్ళకు వచ్చి నమస్కారం చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? కరెక్ట్ గా చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. 4వ వచనంలో ఆ మృగము ఆ యొక్క చావు దెబ్బ మారిపోయిను గనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు. చూసారా? ఈ రోజున పోపు అమెరికా వెళితే అమెరికా ప్రెసిడెంట్ వచ్చి ఆయన పాదం మీద పడుతున్నాడు. ఆయన ఇంగ్లాండ్ వెళితే ఇంగ్లాండ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఆయన పాదం మీద పడుతున్నాడు. అతనికి ఆరాధన చేస్తున్నాడు, అతనికి దండం పెడుతున్నాడు, అందరి పాదాలు ముద్దు పెడుతున్నాడు. అలాగనే ఆయన ఎక్కడ పోతే అక్కడ జనాలు, మరి ఆ యొక్క రాజ్యాధినేతలు, రాజ్యంలో పరిపాలన చేస్తున్న లీడర్స్, నాయకులు, మతాధికారులు అందరూ కూడా ఆయన వెంట వెళుతున్నాడు. చూసారా? ఈ మృగం యొక్క అధికారము ఎవరిచ్చారు? ఈ మృగానికి బైబిల్లో మనం చూస్తున్నాము. ఈ మృగానికి ఎవరిచ్చారు ఎంత అధికారము అని చూస్తే 2వ వచనము. 2వ వచనంలో నేను చూచిన మృగము, 2వ వచనంలో 3వ లైన్ ఆఖరిలో చూద్దాం. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చింది. ఆ ఘట సర్పము ఈ రాజ్యానికి, ఈ రాజ్యాది నాయకునికి తన యొక్క బలమును, సింహాసనంలో గొప్ప అధికారము సైతాన్ ఘట సర్పం ఇచ్చాడు. ఘట సర్పం ఎవరు? 12వ అధ్యాయం 9వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఘట సర్పం ఎవరయ్యా అంటే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అది ఆది ఏదేను వనములో అవాదములు మోసము చేసిన సాతానుడే. తరువాత అపొస్తల కాలంలో దేవునికి సువార్తను వ్యాపింప చేయకుండా అందరినీ హతసాక్షి చేసిన ఆ సాతానే, ఆ ఘట సర్పమే. తరువాత ప్రొటెస్టెంట్ కాలంలో, తరువాత మధ్య కాలంలో మరి రోమన్ కాథలిక్ పోప్ చర్చ్ ద్వారా మరలా ఈ ఘట సర్పం అధికారమును, సింహాసనం ఇచ్చి దేవుని యొక్క ఆజ్ఞలు మార్చివేసి, సమయాన్ని మార్చివేసి, ఆరాధన మార్చివేసి, ఎక్కడో బబిలోనులో ఉంటున్న అన్ని ఆచారాల పండుగలు తీసుకొచ్చి క్రైస్తవ సంఘంలో పెట్టేసి మనము చేసేటట్టుగా మన మీద దానికి రుద్దేసి ఈ రోజు ప్రపంచం అంతా ఎంతో ఘనముగా భక్తి శ్రద్ధలు చేసినట్టుగా చేశాడు. దేవుని ఆరాధన తప్పించాడు. కనుక నువ్వు ఎక్కడున్నావు, మనం ఎక్కడున్నావు అని పరీక్షించుకోవాలి. దేవునికి చరిత్ర చదవండి, ప్రవచన పాఠాలు చదవండి. మనం దేవుని యొక్క సంఘములో ఎక్కడ ఉన్నాం, దేవుని యొక్క ప్రజలుగా మనం ఎక్కడ ఉన్నాం. ఈ యొక్క మరి పోపు పరిపాలన కాలము ముగించిన తరువాత బైబిల్ పోపు చేతుల నుంచి బయటకు వచ్చేసింది. 1807లో బ్రిటన్ బైబిల్ సొసైటీ, 1809లో అమెరికన్ బైబిల్ సొసైటీ ప్రారంభమైంది. అచ్చుముద్ర గుద్దటం ప్రారంభమైంది. చూసారా?
అచ్చుగుద్దుల ముద్రతో ప్రారంభం ఎప్పుడైతే అయిందో అప్పుడు బైబిల్ అనేక మరి ఇంగ్లీష్ భాషలో ప్రింటింగ్ చేయబడి మిషనరీలు బయలుదేరారు 18వ శతాబ్దంలో. 18వ శతాబ్దంలో ప్రపంచము నలుమూలల అనేకమైన మిషనరీలు వారి యొక్క ధనాన్ని వారి యొక్క ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్త సేవకు బయలుదేరారు. ఆ క్రమంలోనే భారతదేశానికి మిషనరీస్ వచ్చారు. అదే ఆ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నిటికీ మిషనరీస్ బయలు వెళ్ళారు. సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి అనేకులను మరి నమ్మి బాప్తిసం పొంది ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఈ సకల రాజ్యానికి ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడిందని బైబిల్ చెప్తున్న యొక్క వాక్యమును వారు పునాదిగా ఆధారం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేని లెక్క చేయకుండా వారికి కలిగినది యావత్తు కూడా దేవుని యొక్క సేవ కొరకు వారు సమర్పించుకొని ప్రాణాన్ని లెక్క చేయకుండా మరి తండాలు దాటి కొండలు దాటి పల్లెలు దాటి పట్టణాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి సువార్తను నలుమూలల ప్రపంచ నలుమూలలు తీసుకుని వచ్చారు మిషనరీస్. మిషనరీ సేవను మనం మరవకూడదు. బైబిల్ అనేక భాషల్లో మరి బైబిల్ ఇంగ్లీష్ నుంచి మరి అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. విలియం కేరీ గారు 1840లో భారతదేశానికి వచ్చేసి సుమారు 45 భాషల్లో మరి బైబిల్ తర్జుమా చేశారు. అదే విలియం కేరీ గారు మన తెలుగు బైబిల్ కూడా ట్రాన్స్లేట్ చేయించారు. ఆయన చాలా దీన స్థితిలో ఉండి చేశాడు. కనుక ప్రియమైన వారులారా, మరి ఆఖరి యొక్క సంఘాన్ని చూస్తున్న లవోదిక సంఘము 3వ అధ్యాయము 14 నుంచి 25 వచనాలు చూస్తే ఆఖరి సంఘము లవోదిక సంఘము. ఇది ఎలాగుందంటే ఈ సంఘము ఇటు వెచ్చగా లేదు, అటేమో చల్లగా లేదు, నులు వెచ్చగా ఉంది. కనుక దేవుని యొక్క రాకడకు ముందు ప్రజలు ఇటు వెచ్చగా ఉండరు, ఇటు చల్లగా ఉండరు. నులివెచ్చని జీవితము. నులివెచ్చని జీవితం ఉంటే దేవుడు ఉమ్మి వేస్తాడు, తీసివేస్తాడు, కొట్టి వేస్తాడు, పారవేస్తాడని యొక్క వాక్యం చెప్తుంది. కనుక నీ జీవితం ఎలా ఉంది? నువ్వు నులివెచ్చగా ఉన్నావా? దేవుని పనికి రాదు. నువ్వు వెచ్చగా ఉండాలి, మండేవాడిగా ఉండాలి. అతను మండుచు అనేకులను మండించాను అన్న ఆ యొక్క యేసుక్రీస్తు వలె నువ్వు నేను మనం మండించేవారుగా వెలిగించేవారుగా ఉందాము. కనుక 7 సంఘములు, అలాగే 7 బోర్లు, 7 ముద్రలు, 7 తెగులు గురించి మనం అన్ని కూడా వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథం ధ్యాన పాఠంలో మీరు ఏ ఒక్క కార్యక్రమాన్ని మిస్ కాకుండా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం ఇదే ఛానల్ ఇదే సమయంలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన 7 సంఘముల యొక్క ధ్యానాలు ప్రభువా, 7 సంఘ కాలాల గురించి ప్రభువా, ఏ రీతిగా మిస్ వచ్చారు, ఏ రీతిగా ఒక మత రాజ్యము ఈ యొక్క దేవుని యొక్క సంఘాన్ని ఏ రీతిగా భ్రష్టు పట్టించిందో, తిరిగి మీ రెండో రాకడ ఈ సంఘం మరలా ఆది సంఘం ఎలాగా వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, మరి ఆత్మల ద్వారా ఆ బైబిల్ విశ్రాంతి ఆరాధనలో ఏ రీతిగా ఉన్నారో వారు ఇదే రీతిగా మా నమ్మకాలు, మా పునాదులు, మా ఆరాధన బైబిల్ యొక్క పునాది మీద ఉన్నట్లు కృప చూపండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన మీద శైలివేణి గారిని దీవించండి. మరి సహకరించిన సహోదరులందరినీ దీవించండి. వింటున్న వారందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యాలు గ్రహించడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభువా. వారి కుటుంబాల నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. బిడ్డల చదువులు, వివాహాలు అన్ని కూడా జరుగునట్లుగా మీరు కృప చూపండి. ఉద్యోగాలు, భవిష్యత్తులో బిడ్డ దయచేయండి. ఘనత మా ప్రభువులు మీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.